హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. మీ ఒక్క ఓటు భారతదేశ భవిష్యత్తును కాపాడుతుంది. ఎస్, దేశ భవిష్యత్తును మీ ఓటు మాత్రమే కాపాడుతుంది. మనందరం చూస్తున్నట్లుగా మన ప్రియమైన దేశం నియంత పాలనలోకి మారేటువంటి ప్రమాదం త్వరలోనే ఉంది. మీడియా అమ్ముడు పోయింది, మణిపూర్ మండిపోతుంది, చండీగఢ్ మరియు సూరత్ ఎన్నికల సమయంలో జరిగినటువంటి మోసం నుండి మిలియన్ల మంది ప్రజల ప్రజాస్వామ్య హక్కులు రద్దు చేయబడ్డాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము మార్చుతామని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తాము. రైతులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. మన ఒలింపిక్ రెజ్లర్లు రేపిస్ట్కి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఆడపిల్లలను నాటి రోడ్డు మీద కొట్టారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి ప్రతిపక్ష నేతలు ఎలాంటి ఆధారం లేకుండా జైలుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒత్తిడిలో ఉన్నారు. ఈడీ మరియు సిబిఐ బీజేపీకి వాషింగ్ మిషన్ లాంటి కీలు బొమ్మలుగా ఉన్నాయి. రేపిస్టులకు పూలమాలలు వేసి స్వాగతం పలుకుతారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్. ఆ స్కామ్ మీడియా ప్రజలకు చేరకుండా దాచబడింది. 150 లక్షల కోట్ల అప్పు ఈ 10 సంవత్సరాలలో చేసి 16 లక్షల కోట్ల రుణాలను అదానీ, అంబానీ లాంటి 22 మందికి రద్దు చేసింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నియంతృత్వంగా అవతరించేటువంటి ఒక్కసారి ఆలోచించండి. భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీజీ ఈ దేశ పరిస్థితిని చూసి ఆలోచిస్తారా? ఈ రోజు కోసం వారు తమను తాము త్యాగం చేశారా? అధికార దాహం ఉన్నటువంటి రాజకీయ నాయకుడి కోసం మనం ఈ వారసత్వాన్ని కోల్పోలేం కదా. భారతదేశ ప్రజలమైన మనం చాలా ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా ముఖ్యం. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? విద్య కోసం ఓటు వేయండి, రైతుల కోసం ఓటు వేయండి, మహిళా హక్కుల కోసం ఓటు వేయండి, మల్ల యోధులకు ఓటు వేయండి, ఉద్యోగాల కోసం ఓటు వేయండి, పాఠశాలల కోసం ఓటు వేయండి, మణిపూర్కు ఓటు వేయండి, లడఖ్కు ఓటు వేయండి, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకులకు ఓటు వేయండి, తప్పుడు హామీలు ఇవ్వనటువంటి నాయకులకు ఓటు వేయండి, విద్యావంతుడు మరియు వినయం కలిగినటువంటి నాయకులకు ఓటు వేయండి, మరియు ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి, భారతదేశానికి ఓటు వేయండి. గుర్తుంచుకోండి, భారతదేశం పూర్తి నియంతృత్వంగా మారితే మీ వాయిస్ ఎప్పటికీ అణచివేయబడుతుంది. సోషల్ మీడియా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఏ సమస్య పైన ప్రదర్శన అనుమతించబడదు. మీరు ఏమి తింటారు, ఏమి ధరిస్తారు, ఏమి చూస్తారు, ఏమి మాట్లాడతారు అన్నింటినీ ప్రభుత్వం నియంత్రిస్తుంది. సూరత్ మరియు చండీగఢ్లో ఏం జరిగిందో అదే దేశం మొత్తం జరగబోతుంది. ఒక దేశం సున్నా ఎన్నికలు. ఎవరైనా గొంతు పెంచితే జైలు శిక్ష విధిస్తారు. భారతదేశం ఉత్తర కొరియాలా మారుతుంది. కానీ ఈ ఒక్క ఓటు అన్నింటిని మార్చగలదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. వీలుంటే 10 మందికి షేర్ చేయండి. దయచేసి ప్రజాశక్తిని చూపిద్దాం. మన రాజ్యాంగాన్ని మార్చనివ్వకుండా మన ప్రియమైన భారతదేశాన్ని కాపాడుకుందాం. మనం ఈ సందేశాన్ని కనీసం మన మిత్రులు 10 మందికి పంచుదాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేద్దాం. దేశ భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం